ముఖ్యంగా సిద్దిపేటకు సంబంధించిన రంగాచారి ప్రధానంగా ఏదైతే మంత్రులు ముఖ్యమంత్రులు పర్యటనలు జరుగుతున్నాయి, కాకపోతే వారి యొక్క సుప్రయోజనాల కోసమో లేకుంటే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప, రిబేట్ కటింగ్లు కావచ్చు లేకుంటే ఇంకా వేరే ఇనాగ్రేషన్ కావచ్చు వాటిపోతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, రైతులు ముఖ్యంగా రైతుకు సమస్యకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన రావట్లేదు. వారి గురించి అడిగిన నాదులు లేనటువంటి పరిస్థితి. వీళ్ళకి ఓట్లు ఇచ్చి పదవులు ఇచ్చింది ఇందుకేనా అని చెప్పేసి కొంతమంది రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీన్ని ఎలా చూడాలి మనం? సురేష్, మీరు అన్నట్టు ఈ మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రాజకీయ యాత్రలు మాత్రం చాలా అట్టహాసంగా చేస్తూ ఉన్నారు, ఉపన్యాసాలు దంచుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాల మీద మాత్రం దాడి చేస్తున్నారు వాళ్ళ ప్రసంగాల ద్వారా. అయితే ఇక్కడ రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో ఇప్పుడే కాదు, మనకు గత ఏప్రిల్ మే మాసాల్లో కూడా భారీ ఎత్తున సిద్దిపేట జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో వడగళ్ల వర్షాలు కురిశాయి. అప్పుడు కూడా దాదాపు ఈ ప్రాంతంలో 30,000 ఎకరాల్లో పంట నష్టమైనాయి. అప్పుడు కూడా అధికారులు సరైన అంచనాలు లేదు, దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. దాని తర్వాత పంటలు చేతికి వస్తున్న దశలో, పంటలు ఐకేపీ కేంద్రాలకు, కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్తున్న దశలో కూడా అకాల వర్షాలు కురిశాయి. జూన్ నెల మాసంలో కావచ్చు, మే చివరి మాసంలో, జూన్ మాసంలో కురిసినటువంటి వర్షాలకు అప్పటికీ ఇంకా ఐకేపీ కేంద్రాలకు వచ్చి ఉన్నటువంటి ధాన్యం కూడా భారీ ఎత్తున తడిసిపోయి అప్పుడు కూడా రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అంటే పంట చేతికి వచ్చిన దశలో, మార్కెట్లోకి తీసుకువెళ్ళిన దశలో తడిసిపోయి ధాన్యం కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి అప్పుడు కలిగింది. దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు రైతులకు అందలేదు. ఇక తాజాగా కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కూడా భారీ నష్టమే వాటిల్లింది. కానీ ఇప్పటి వరకు కూడా వ్యవసాయ అధికారులు కానీ, అటు రాజకీయ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎవరు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పర్యటించిన దాఖలాలు ఎక్కడ లేవు. వాళ్ళు దీనికి సంబంధించిన అసలు దృష్టే లేదు. ప్రధానంగా అసలు దృష్టి ఉంటేనేమో వాళ్ళు వెళ్ళి చూడడము, రైతులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడడము, చెప్పడము, అధికారులకు ఆదేశాలు ఇవ్వడము, నష్టపరిహారానికి సంబంధించిన నివేదికలు ఇవ్వమని చెప్పి వాళ్ళ అధికారులకు ఆదేశాలు ఇచ్చి దాన్ని తీసుకోవడము, పరిహారం ఇచ్చే దిశగా వాళ్ళు అడుగులు వేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అసలు ఆ రాజకీయ నాయకులకు రాజకీయ ఉపన్యాసాలు చేయడము, రాజకీయ అట్టహాసంగా వాళ్ళు రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడం తప్ప అసలు అధికారులకు సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. ఆ దృష్టి లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. మరోవైపు ఇటీవల ఒక 200 కోట్ల రూపాయలు మేము నష్టపరిహారం కోసం పంపిస్తున్నామని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది. కానీ ఆ 200 కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చాయనేది మాత్రం ఇప్పటి వరకు అది లేదు. అయితే కొన్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బాగా నష్టపోయిన జిల్లాలకు మేము 10 కోట్లు ఇస్తాము, తక్కువ నష్టపోయిన జిల్లాలకు 5 కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ముష్టి వేసినట్టుగా వాళ్ళు ఒక ప్రకటన అయితే చేసిండ్రు. కానీ ఒక్కొక్క జిల్లాలో కనుక పరిశీలిస్తే నష్టమైతే 100 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు పంటల నష్టం కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పంటలు 100 కోట్ల రూపాయల పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు ఆస్తి నష్టం కూడా చాలా సీరియస్గానే జరిగింది. అటు మెదక్లో ధూప్ సింగ్ తండా కావచ్చు, తిమ్మాయిపల్లి కావచ్చు, రాజాపేట కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిపోయి వాళ్ళ వస్తువులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, తినేటువంటి తిండికి సంబంధించి కానీ అన్నీ తడిసిపోయాయి. చాలా కాలనీళ్లలోకి, ఇళ్లలోకి నీళ్లు వచ్చాయటు నార్సింగి, చేగుంట, రామాయపేట, ఇటు సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లా వరద నీరు వచ్చి చాలా నష్టాలు కూడా జరిగిపోయాయి. రోడ్లకు సంబంధించి అయితే 100 కోట్ల రూపాయల నష్టం. పెద్ద పెద్ద రోడ్లు కూడా తెగిపోయి, భయంకరంగా తెగిపోయి, అసలు కనెక్టివిటీ కూడా పూర్తిగా తెగిపోయి ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అటువైపు కూడా కొనసాగింది. ఇట్లా ఒకవైపు పంటల నష్టము, రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ప్రజా జీవితానికి కూడా చాలా తీవ్రమైనటువంటి విఘాతం కలిగింది. ఇన్ని జరిగినా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి 5 కోట్లు ఇస్తాము, 10 కోట్లు ఇస్తామని చెప్తే ఒకవేళ వచ్చింది లేదు, అవి ఇచ్చింది లేదు, అది కూడా రాజకీయ ఉపన్యాసాలు చేయడం తప్ప ఇంతవరకు జరిగింది లేదని చెప్పి రైతులంతా కూడా వాపోతున్నారు. తక్షణమే నష్టపరిహారం ఇచ్చే దిశగా కనీసం ఒక ఎకరానికి రంగాచారి థ్యాంక్ యూ.